హలో కింగ్ ఫ్యామిలీ, మనకు తెలుసు ఇప్పుడున్న కోవిడ్ కండిషన్లో బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. కంగెన్ వాటర్ ద్వారా ఇప్పటికి మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు. బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. సో ఈ టైంలో మన మిషన్ నుంచి వెళ్ళి మనకి సరైన pH వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ మిషన్లో బబుల్స్ నీట్గా వస్తే pH బాగా మెయింటైన్ అవుతున్నట్టు, కొద్దిగా ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం మీరు మీ ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇది మన మిషన్ మెయింటెనెన్స్ ప్రొసీజర్, వెరీ సింపుల్. మీకు మీ మిషన్తో పాటు మీ బాక్స్లో ఇలాంటి ఒక CPU వచ్చి ఉంటుంది. తీసి చూడండి, మీకు ఇలాంటి CPU ఉంటుంది అండ్ ఇలాంటి ప్యాకెట్స్ కూడా మీకు ఉంటాయి. సో ఒక ప్యాకెట్ తీసి మీరు ఇందులో ఈ CPలో పోసేయండి. ఒక ప్యాకెట్ ఇందులో పోసేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. రైట్, ఇది పక్కన పెట్టేసుకోండి. దెన్ మిషన్లో మనకు ఈ పార్ట్ నుంచి జస్ట్ ఇలాంటి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉన్న క్యాటరేజ్ని ఓపెన్ చేయాలంటే ఈ ఇన్స్టాల్ పొజిషన్లో ఉన్నదాన్ని మనము రిమూవ్ పొజిషన్ తీసుకురావాలి. అంటే ఇది ఇలా అంటే మనకు వచ్చేస్తుంది. ఆ తర్వాత రింగ్ బయటికి లాగేసేయండి. ఈ క్యాటరేజ్ కూడా తీసేయండి. తీసి జాగ్రత్త, ఒకటి ఈ వోచర్ అయితే బ్లాక్ వోచర్స్ ఉన్నాయో దీనికి ఉన్నాయో ఎలా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మధ్యలో ఆగిపోతే వాటిని తీసేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీని పొజిషన్లో మనకి CPU ఉంది కదా, ఈ CPని యథావిధిగా దాని ప్లేస్లో ప్లేస్ చేయండి. మళ్ళీ రైట్, నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ అది దాన్ని చేసేసి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, మనకు రిమూవ్ పొజిషన్లో ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇన్స్టాల్ పొజిషన్ బట్టి వచ్చేస్తాం. సో ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఇలాగా పెట్టేసుకోండి. ఇక్కడ మెషిన్ ఆన్ చేయలేదు, ఇంకా మెషిన్ ఆఫ్లోనే ఉంది. ఇప్పుడు మనకు పైన పైప్ ఉంటుంది కెంగిల్లో, కింద పైప్ ఉంటుంది కదా, ఈ కింద పైప్ని జస్ట్ ఇది తీసేసేయండి. లాగితే బయటకు వచ్చేస్తుంది. ఇది తీసేసేయండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కింద పైపు, ఈ మీద పైపు, ఈ రెండింటిని ఇలా ఒక దగ్గర తీసుకురండి. రెండు ఒక దగ్గర రావడం కొద్దిగా కష్టం కాబట్టి వీలైతే ఒక ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి ఒక రబ్బర్ వేసుకోండి. రెండు ఒక దగ్గర ఉండిపోతాయి మనకి. సో రెండు ఒక దగ్గర ఉండిపోయినాయి మనకు. నెక్స్ట్ వీలైతే ఒక గ్లాస్ జార్ లాంటివి తీసుకోండి, లేదా ఒక గ్లాస్ తీసుకోండి. ఇందులో కంప్లీట్గా ఇమ్మర్స్ అవ్వాలి, డిప్ అవ్వాలి, మునిగిపోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ సెటప్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనం మెషిన్ ఆన్ చేయలేదు, ఇప్పుడు మనము మెషిన్ ఆన్ చేయబోతున్నాం. సో మీరు మెషిన్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెషిన్ ఆన్ అయిపోయింది, కానీ ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు. ఇక్కడ స్విచ్ ఆన్ చేయకుండా ఇలాగే విడిచిపెట్టేశాను. స్విచ్ ఆన్ చేయకుండా మెషిన్ అలాగే ఉంచేయండి. అంటే ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేయొద్దు. రైట్, మనకు వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ మెషిన్ ఆన్ అవ్వలేదు, పవర్ ఒక్కటే ఆన్ చేయలేదు, కానీ మెషిన్ రన్ అవుతుంది మనకు. సో ఇక్కడ మీరు చూస్తే వాటర్ వస్తున్నాయి కదా. సో ఈ పైప్స్ రెండు మునిగేంత వరకు వాటర్ని ఫ్లో అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం బంద్ చేసుకోవాలి. రైట్, నేను బంద్ చేస్తున్నాను. నేను బంద్ చేస్తాను దీన్ని ఇప్పుడు. రైట్, ఇప్పుడు నా కెంగెన్ మిషన్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఈ సెటప్ని మనం కంప్లీట్గా ఇలాగే పెట్టేసుకోవాలి. సో ఓవర్ నైట్ పెడితే మంచిది. మినిమం ఒక 6 అవర్స్. మీరు డే టైంలో పెడితే కనుక ఒక 6 గంటలు పెట్టండి, లేదా నైట్ పడుకుంటేప్పుడు పెట్టేసుకొని మళ్ళీ మార్నింగ్ వేసిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. ఒకవేళ డే టైంలో పెడితే ఒక 6 అవర్స్ మాత్రం పెట్టాలి. అలా పెట్టడం వల్ల ప్లేట్స్ మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఏమైనా ఉంటే కనుక, లేదా ఎక్సెస్ అయాన్స్ ఏమైనా పెరిగిపోయినా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇది మనకు ఈ క్లీనింగ్ ప్రొసీజర్. రేపు పొద్దున మళ్ళీ ఈ కంప్లీట్ సెటప్ని తీసేయాలి. అది ఎలాగో చూద్దాం మళ్ళీ. రైట్, సో ఓవర్ నైట్ మనం ఈ క్లీనింగ్ పెట్టినాక, లేదా ఒక 6 అవర్స్ ఈ క్లీనింగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ని మనము దీన్ని డిస్పోజ్ చేద్దాము. దీంతో మనకి పని లేదు. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా సపరేట్ చేద్దాము. ఇప్పుడు మెషిన్ నిన్న నైట్ మనం ఆన్ చేయకుండానే క్లీనింగ్కి పెట్టాం కదా, అలాగే స్విచ్ ఆన్ చేస్తున్నాను. మళ్ళీ మెషిన్ ఆన్ చేయకుండానే ఒక 5 minutes వాటర్ని వదిలేయండి.
కానీ మెషిన్ ఆన్ చేయలేదు ఇంకా, ఇక్కడ ఆన్ చేశాను కానీ పవర్ బటన్ ఆన్ చేయలేదు. సో పవర్ బటన్ ఆన్ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, వాటర్ వదిలేస్తున్నాం ఇక్కడ. సో కింద నుంచి పైన నుంచి వాటర్ వెళ్ళిపోతుంది అంటే ఏమవుతుంది, ఇంకా లోపల ఉన్న ప్లేట్స్ మీద పేరుకుపోయి ఉంటే కూడా కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఒక 5 minutes మనం కంప్లీట్గా వాటర్ వదిలేసిన తర్వాత దెన్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మన క్యాటరీస్ ఉంది కదా, ఈ CPU ప్లేస్లో మళ్ళీ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఇన్స్టాల్ ఉన్న దీన్ని మళ్ళీ రింగ్ ఏం చేస్తాం, మనము రిమూవ్ చేస్తాం. ఇది రిమూవ్ చేసి దీన్ని తీస్తున్నాం. మళ్ళీ తీసినప్పుడు చూసుకోవాలి దీనికి కూడా ఏ బ్లాక్ కలర్ వోచర్స్ దీన్ని వాల్స్ ఉన్నాయా లేవని చూస్ చేసుకొని దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన క్యాటరేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసి మళ్ళీ రీఇన్స్టాల్ చేద్దాం. రీఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా, మళ్ళీ రింగ్ వేయండి. మళ్ళీ ఏం చేస్తాం, రిమూవ్లో పొజిషన్ దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ పొజిషన్ తీసుకొచ్చాం. దెన్ మన బ్లాక్ కవర్ ఇది దీనిలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది నాకు తీసేసాం కదా, దీన్ని మళ్ళీ పెట్టేసుకున్నాం కదా. రైట్, ఈ పైప్ ఇప్పుడు హారిజాంటల్గా ఉండేలా చూసుకోండి. కొద్దిగా మనకి ఎంత హారిజాంటల్గా ఉంటే కింద ఫ్లో తక్కువ ఉంటుంది, సో పైన ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో మన ఈ క్లీనింగ్ అయిపోయింది. ఒకసారి మనం మెషిన్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు మెషిన్ ఆన్ చేసుకున్నాం. నేను మెషిన్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను మెషిన్ ఆన్ చేయలేదు, కానీ ఇప్పుడు మెషిన్ ఆన్ చేస్తున్నాను. సో లింక్ అవుతుంది, పోనివ్వండి. సో మనం చూడొచ్చు చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఇక్కడ, చూసారా యాంటీ ఆక్సిడెంట్స్. సో నేను మెషిన్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇవి మన యాంటీ ఆక్సిడెంట్స్. సో మళ్ళీ క్లియర్గా చాలా బాగా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి కదా. ఒకసారి వీటికి pH జాబ్స్ చేసి pH టెస్ట్ కూడా చేద్దామండి. pH జాబ్ చేసి మన వాటర్ pH కూడా చూద్దాం. సో 9.5 మనకి ఎగ్జాక్ట్ pH వస్తుంది ఇప్పుడు. సో మీరు pH తక్కువ వచ్చినా కూడా లేదా మీకు బబుల్స్ తక్కువ వస్తుంటే ఈ క్లీన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ 1 more minute లాస్ట్ ఇంకా అయిపోలేదండి. మనము ఇప్పుడైతే CPU పెట్టాం కదా అందులో. సో దీన్ని మీరు డైరెక్ట్గా మళ్ళీ ఇలాగే పెట్టకూడదండి మీ బాక్స్లో. దీన్ని కాస్త వాష్ చేయండి. కాస్త వాష్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎండలో కానీ మంచి డ్రై ప్లేస్లో డ్రై చేయండి ఒక 1 day అంతా. ఎందుకంటే లోపల ఒక కంప్లీట్ మెంబ్రేన్ ఫిల్టర్ లాంటిది ఉంటుంది. సో తడిగా ఉంటే మాయిశ్చర్ ఉండి ఫంగస్ అటాక్ అవుతుంది. కాబట్టి మీరు దీన్ని కంప్లీట్గా డ్రై చేయండి. ఇక్కడ మంచిగా ఈ మూత దీన్ని కంప్లీట్ డ్రై చేసినాక మళ్ళీ తీసి పెట్టేసి మీ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఈ క్లీనింగ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.